SSME 29 అల్లు అర్జున్ అట్లీ ఇప్పుడు ఈ రెండు కూడా అవసరం లేని ప్రమోషన్స్. సర్లేరు నీకెవరు అలా వైకుంఠపురంలో సినిమాలాగా మళ్ళీ క్లాష్ తప్పదా? రెండు ఒకేసారి రావడం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అటు SSME 29 అల్లు అర్జున్ అట్లీ సినిమాల రిలీజ్ ఎప్పుడో ఆ రెండు పాన్ ఇండియా సినిమాలకే ఇంకా క్లారిటీ లేదు. కానీ అప్పుడే కొన్ని సోషల్ మీడియా వర్గాలు SSME 29 వర్సెస్ AA 22 అంటూ ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి 2027 రిలీజ్ని టార్గెట్గా పెట్టుకున్నాయి. రాజమౌళి మనసులో మార్చ్ 25 ఉంది, కానీ అప్పుడే డేట్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా డెడ్ లైన్ మీట్ అవ్వాలనే ఒత్తిడి మొదలవుతుంది. అందుకే కనీసం సగం షూటింగ్ అయ్యాకనన్నా ఆలోచిద్దామనే ఆలోచనలో ఉన్నారట. మహేష్ బాబు సైతం హడావుడి లేకుండా బెస్ట్ అవుట్పుట్ కోసం ఎంత లేట్ అయినా పర్లేదు కానీ కంప్లీట్గా కోఆపరేట్ చేస్తున్నారట. ఇక అల్లు అర్జున్ అట్లీ షూట్ స్పీడ్గానే జరుగుతుంది, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకి చాలా ఎక్కువ టైం అవసరపడుతుంది. కాబట్టి తగినంత టైం దొరికేలా డైరెక్టర్ అట్లీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీపికా పదుకునే షెడ్యూల్ ఇంకా స్టార్టే కాలేదు. మృణాల్ ఠాగూర్తో ప్రజెంట్ షూట్ జరుగుతుంది. ఇంకో ముగ్గురు హీరోయిన్ల ఎంట్రీ కూడా జరగాల్సి ఉంది. వివిధ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తుండడం, వాటి కోసం ప్రత్యేకంగా గ్యాప్ తీసుకొని మరీ మేకౌట్ చేసుకునేందుకు బన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. సో వచ్చే సంవత్సరం సమ్మర్ కల్లా ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అనే క్లారిటీ రావచ్చు. బట్ అప్పటిదాకా అన్ని గాసిప్సే. ప్రోగ్రెస్ ఎలా ఉన్నా కానీ రెండు క్లాష్ అవ్వడం జరగని పని. ఎందుకంటే గతంలో సర్లేరు నీకెవరు అలా వైకుంఠపురంలో క్లాష్ అయ్యాయి, కానీ అప్పటి పరిస్థితులు వేరు. పైగా అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు. సంక్రాంతి సీజన్ని వాడుకొని భారీ లాభాలతో బయటపడ్డాయి. కానీ SSME 29 AA 22 అలా కాదు. ఖచ్చితంగా సోలో రిలీజ్ ఉండాల్సిందే. ఎంత లేదన్నా కానీ ఈ రెండు సినిమాల మధ్య 2 నుంచి 3 నెలల స్పేస్ వచ్చేలా ప్రొడ్యూసర్ జాగ్రత్త పడతారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం అదే కూడా కోరుకుంటారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూసి హుష్ అనుకోవడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు. సో కాబట్టి గతంలో మాదిరిగా అటు SSME 29 ఇటు AA 22 మళ్ళీ క్లాష్ అవుతాయి. మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ అనే కోణంలో చాలామంది కామెంట్ చేస్తున్నారని, బట్ అది మాత్రం డెఫినెట్గా జరగదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ SSME 29కి సంబంధించినటువంటి షూట్ జరుగుతూనే ఉంది. బట్ ఈ రెండు సినిమాలకు కూడా క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా ఆల్రెడీ రెండు సినిమాలు కూడా మనకు తెలుసు, అంటే ప్రీవియస్గా ఏ డేట్కి వస్తాయి ఏంటి అని ఒక అంచనా ఉంటుంది. కానీ అక్కడ కంప్లీట్గా ఏంటంటే ఎడిటింగ్ వర్క్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అల్లు అర్జున్ అట్లీ సినిమాలకి. ఎందుకంటే అది చాలా టెక్నికల్ వర్క్స్ అండ్ CGs ఇవన్నీ కూడా ఉంటుంది. బట్ పైగా అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నటువంటి ఒక క్యారెక్టర్. ఆల్మోస్ట్ ట్రిపుల్ రోల్ అంటే దానికి సపరేట్ గెటప్స్ ఉంటాయి. కాబట్టి అది ఇంకా టైం పట్టవచ్చు. మేబీ SSME 29 ముందుకు రావచ్చు, కానీ అట్లీ అల్లు అర్జున్ మాత్రం కొంచెం ఇంకా లేట్గా వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ SSME 29 ఇప్పుడు ప్రజెంట్ టంజానియాలో షూట్ జరుపుకుంటుంది. సో మెయిన్ ఎపిసోడ్ ఏదైతే సినిమాకు మెయిన్ హైలైట్ ఉన్నటువంటి ఎపిసోడ్స్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ షూట్ జరుగుతున్నాయి. కాబట్టి దాని తర్వాత హైదరాబాద్ ఆ పరిసరాల్లో షూట్ జరుగుతుంది, కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతుంది. బట్ అల్లు అర్జున్ అట్లీ అలా కాదు, ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి రెండు సినిమాలు క్లాష్ అనేది అస్సలు జరగని పని అనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా అటు సర్లేరు నీకెవరు ఇక్కడ అలా వైకుంఠపురంలో సంక్రాంతికి వచ్చినాయి. బట్ రెండు కూడా మంచి సక్సెస్లే అందుకున్నాయి. కమర్షియల్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు. ఎందుకంటే అప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లేదు, పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా వెళ్ళలేదు. బట్ ఇప్పుడు వచ్చేటువంటి తెలుగు సినిమాల్లో వచ్చేటువంటి మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఈ రెండు సినిమాలు. అటు అల్లు అర్జున్కు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఇటు మహేష్ రాజమౌళికి ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు. కాబట్టి ఈ రెండు సినిమాలు అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, మార్కెట్ వేరు. బట్ ఇప్పుడు వేరు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులతో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 100 టైమ్స్ ఎక్కువ అయిందనే చెప్పాలి. అప్పుడు మహా అయితే 50 కోట్లు 40 అట్లయితే ఇప్పుడు 1000 కోట్ల వరకు కూడా SSME 29 బడ్జెట్ ఉంటుంది. ఇటు అల్లు అర్జున్ సినిమా కూడా అలానే ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా స్టేజెస్ అనేది మారింది. సో కాబట్టి దీన్ని కంపేర్ చేసుకోవడం చాలా కష్టం. సో డెఫినెట్గా ఈ రెండు సినిమాలు సోలో రిలీజ్ ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి SSME 29 AA 22 ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.